రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. అయితే ఈ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అర్బన్లో తమకు తిరుగులేని పట్టు ఉందని చెప్పుకునే కమలం లీడర్లు క్షేత్రస్థాయిలో ఆ మాటను నిజం చేసి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో జెండా ఎగిరేయడం కమలం నేతలకు అగ్ని పరీక్షగా మారింది. ఈ ఫలితాలు రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పార్టీ హైకమాండ్ ఈ పోరును సీరియస్గా తీసుకుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగర మోగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల గుర్తుల మీద ఈ ఎన్నికలు జరుగుతాయి. పురపాలికలో ఏ పార్టీ పొజిషన్ ఏంటో స్పష్టమవుతుంది. ఆయా పార్టీలకు ఈ ఎన్నికలు ఓ ఛాలెంజ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమలం పార్టీకి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. బీజేపీకి మొదటి నుంచి అర్బన్ పార్టీ అనే ముద్ర ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్నాయి. నగరాల్లో తమ క్రేజ్ వేరే లెవెల్ అని ప్రతిసారి కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఇప్పుడు తెలంగాణలో అదే మాట బీజేపీకి అగ్ని పరీక్షగా మారింది. టౌన్లలో తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. తెలంగాణ బీజేపీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ప్లానింగ్తో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో పెద్దగా పట్టు లేదు అని చెప్పుకునే పరిస్థితుల నుంచి మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో గతంలో కంటే కొంత ఎక్కువ సీట్లు సాధించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అర్బన్లో మంచి పట్టుండే తమకు ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేపట్టారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు స్పెషల్ టాస్కులు ఇస్తున్నారట. వాళ్ళ నియోజకవర్గ పరిధిలో జరిగే మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా గెలవాల్సిందిగా టార్గెట్లు ఇస్తున్నారట. మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోకపోతే అది బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి సంకేతంగా మారుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో క్యాడర్ను లీడర్లు సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలతో దాదాపు అన్ని చోట్ల డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను రిలీజ్ చేశారు. త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ కార్పొరేషన్లు బీజేపీకి కీలకంగా మారాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో బీజేపీకి మంచి పట్టుంది. ప్రస్తుతం ఈ బల్దియాను గెలిచేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు. నిజామాబాద్లో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్న చోట కార్పొరేషన్ చేజారితే అది పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది. దీంతో ఎలాగైనా గెలవాలని ఆయా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా ఉన్న మెజారిటీ సీట్లు రాకపోవడంతో చైర్మన్ పదవి దక్కలేదు. మరోపక్క ఎంపీ డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరులో సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది. ఈ 3 చోట్ల మేయర్ పీఠమే లక్ష్యంగా పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మంచిర్యాల, రామగుండంలలో అంతో ఇంతో ప్రభావం చూపిన కొత్తగూడెంలో అంతంత మాత్రమే బీజేపీ ప్రభావం ఉంది. ఇప్పుడు సాధించే మున్సిపల్ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎఫెక్ట్ చూపిస్తాయన్నది తెలిసిందే. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఈ ఎన్నికల్లో నంబర్ 1 గా నిలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారంటున్నారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో సుమారు 45 మున్సిపాలిటీలు, పలు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ ప్రజాప్రతినిధులదే అనే టాక్ పార్టీలో వినపడుతోంది. దీంతో కమలం పార్టీ పురపాలక ఎన్నికలను మాత్రం సీరియస్ గానే తీసుకున్నామంటోంది. గెలిచే వారికే టికెట్లు అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో ప్రభావాన్ని చూపింది. చెప్పుకోదగ్గ డివిజన్లను సైతం కైవసం చేసుకుంది. మున్సిపాలిటీల్లో మాత్రం పెద్దగా గెలిచింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక, సమన్వయం కోసం టీంలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమలనాథులకు ఈ ఎన్నికలు మాత్రం పరీక్షే. ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ పోరులో పైచేయి సాధించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. బీజేపీ ఎల్పీ నేత ఎలెట్టి మహేశ్వర్ రెడ్డికి నిర్మల్ మున్సిపాలిటీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి కామారెడ్డి బల్దియా, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఆర్మూరు మున్సిపాలిటీలు అగ్ని పరీక్షగా మారాయి. అటు బోధ్ ఎమ్మెల్యే రామారావు పటేల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు గెలిపించుకోవాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు.